భారతీయులు ఆ కాంతిని పూజించడంలో ఆనందం పొందేటటువంటి భారతీయులు కల దేశం భారతదేశం. ఆ భారతదేశాన్ని రక్షించేటటువంటి రాజకీయ పక్షం భారతీయ జనతా పార్టీ. భా అంటే కాంతి, కాంతిని ఆరాధించే గలవారు కల దేశం భారతదేశం. ఇది ప్రపంచానికంతటికీ కూడా ఏ దిక్కు తెలియకపోతే తూర్పు వైపుకి నమస్కారం చెప్పరా అనే మాటలో ఉండే అర్థం ఏమిటి అంటే తూర్పు వైపున వెలుగు ఉంటుంది, కాంతి ఉంటుంది. జ్యోతిష్సులు, నక్షత్రాలు, ఖగోళ విజ్ఞానాలు, షడ్గ్రహ కూటములు అంతా చూస్తున్నాం, ఆవేగపడిపోతున్నాం. విదేశాల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తున్నాయేమో అన్న భయంతో ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పే అతి చిన్న పుస్తకమే ఈ పంచాంగం కదా. ఈ 360 డిగ్రీల కోణంలో 60 సంవత్సరాల కాలంలో 39వ సంవత్సరమైన ఈ విశ్వావసనామ సంవత్సరానికి రాజు ప్రజాపతి. ఈ విశ్వావసనామ సంవత్సరానికి గోచార రీత్యా ఆదివారం ఉగాది అయినందువలన ఆదివారాధిపతి అయినటువంటి సూర్యుడు రాజు. ఇలా మనం విశ్లేషణ చేస్తే మళ్ళీ ఒక మాట ఆ మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. భ అంటే కాంతి, కాంతిని పూజించేవారు భారతీయులు. ఆ భారతీయులు కల దేశం భారతదేశం. ఆ భారతదేశానికి కలిగినటువంటి మిగిలినటువంటి ఏకైక రక్షణ వ్యవస్థ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. పేరులోనే భ అంటే కాంతిని రక్షించేటటువంటి లక్షణం కలది అని ఈ ప్రజాపతి, ఈ రాజు ఈ సంవత్సరానికి సూర్యుడు ఇలా నిర్దేశిస్తున్నాడు. 39వ సంవత్సరమైనటువంటి ఈ విశ్వావసనామ సంవత్సరానికి 4 అధికారాలు రాజుకే అంటే సూర్యుడికే చెంది ఉన్నాయి. రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, సైన్యాధిపతి ఇలా చెప్పుకోవడంలో రసాధిపతి, నీరసాధిపతి, నవనాయకులు, 21 మంది ఉపనాయకులు, 30 మంది ఉపోపనాయకులు వెరసి క్యాబినెట్ అనే పేరిట ఏర్పడేటటువంటి ఈ పంచాంగ శ్రవణంలో పంచాంగం మొదటి రోజున ఈ సంవత్సరం వార్షిక ప్రణాళిక ఎలా ఉండబోతోంది, ధరవరులు ఎలా ఉండబోతున్నాయి, వాతావరణం ఎలా ఉండబోతుంది సవివరంగా చెప్పేటటువంటిదే ఈ పంచాంగం. గత సంవత్సరం ఇదే వేదిక మీద కూర్చున్న నేను ఇక్కడ చెప్పే సమయంలో మళ్ళీ మోదీ పార్టీ వస్తుంది, కాస్త తగ్గిన మళ్ళీ అధికారంలోనికి వస్తుంది, రామాలయ నిర్మాణం పూర్తి అవుతుంది అన్నట్లుగానే సమస్తము జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మనం ఈ సంవత్సరం ఏం జరగబోతోంది, ప్రపంచానికి మన దేశం ఏ విధంగా దిగుతుంది, ఇప్పుడు పంచాంగం ప్రకారం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరానికి అను సంవత్సరం అన్న పేరు ఉంది. రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఈ 4 కూడా రాజుకే క్యాబినెట్ అధికారాలుగా చెప్పబడి ఉన్నాయి. మంత్రి చంద్రుడు. రాజు ఈ సంవత్సరం రవి విశేషంగా ఏనుగు వాహనం పైన అధికారంతో మనకు దర్శనం ఇవ్వడంతో ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటటువంటి శక్తి ఈ దేశానికే ఉంది అని మనం గుర్తించాలి. ఉపనాయకులలో పురోహితుడు బుధుడు. మిథున రాశికి ఆధిపత్యం గల వారం సంక్రమణం ఏర్పడిన వారాధిపతి ఈ సంవత్సరానికి బుధుడు కనుక మంగళవారం మిథున సంక్రమణం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరానికి పురోహితుడు బుధుడు. మంత్రి చంద్రుడు. చంద్రుడు అంటే మహిళలకు ప్రతీక. ఈ సంవత్సరం మహిళలకు ఈ దేశం, ఈ పార్టీ, ఈ అధినాయకత్వం పెద్దపీట వేస్తుంది అని చెప్పడానికి ఈ సంవత్సరమే ప్రబలమైన ఉదాహరణ. మంత్రి చంద్రుడు. చంద్రుడు అనగానే మనస్సు, మహిళలు, ఉప్పు, అలాగే తెల్లని వస్త్రాలు, పాలు, మంచినీరు, ముత్యములు, వెండి, లక్ష్మీదేవి సమస్తములైన సంపదలకు చంద్రుడే ఆధిపత్యం కలిగి ఉంటాడు అంటూ జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. మాతా చింతా చ చంద్రమా. ప్రతి మహిళలో కూడా తల్లిని చూడాలి అనేటటువంటి జ్ఞానం ఈ సంవత్సరం అందరిలో కూడా పెరుగుతుంది. ఈ సంవత్సరం సంవర్తకములు అనే పేరు గల భయంకరమైనటువంటి మేఘములు విశేషమైన వర్షాన్ని ఆగస్ట్ జూలై చివరలలో కురిపించబోతున్నాయి. వైశ్వానరే భజే నిత్యం విశ్వావసకృతాహ్వయం నరవాహనమారూఢం ఖడ్గఖేటధరం విభూం.
షష్ఠగ్రహ కూటమి అనే పేరిట ఈ సంవత్సరం ప్రారంభమవుతోంది. షడ్గ్రహ కూటమి అనాలి, షష్ఠగ్రహ అనకూడదు, అది మీడియా వాళ్ళ సృష్టి. షడ్గ్రహ కూటములు తరచుగా అవుతూ ఉంటాయి. గత 60 సంవత్సరాల కాలంలో 29 షష్ఠగ్రహ కూటములు షడ్గ్రహ కూటములు అయ్యాయి. 300 సంవత్సరాల కాలంలో చరిత్రలో 279 షడ్గ్రహ కూటములు జరిగినట్లుగా జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. అష్టగ్రహ కూటమి ఒకే ఒకటి జరిగింది. సప్తగ్రహ కూటములు 19 జరిగాయి. ఈ కూటములు అంటే ఒక రాశిలో అన్ని గ్రహణం గెలిచిన తర్వాత మళ్ళీ స్వీకరించవచ్చు. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు 14th జనవరి, పులి వాహనం మందాకిని అనే నామంతో వస్తున్నాడు. దేశానికి సమస్త అరిష్టాలని తొలగిస్తాడు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే విధంగా, నిర్దేశం చేసే విధంగా ఈ సంవత్సరం రాజ్యాధికారం, సేనాధిపతిత్వం ఒక్కరికే కనుక రాజు చండశాసకుడుగా ఉండబోతున్నాడు. రాజు చండశాసకుడు. రాజు అంటే దేశానికి ప్రధానమంత్రి, ఇంటికి యజమాని. మన ఇంట్లో మనం దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచానికి దైవం. ఇలా ఆలోచన చెయ్యాలి. రాజ్యాధికారం, సేనాధిపతిత్వం, అర్ఘ్యాధిపతిత్వం, మేధాధిపతిత్వం 4 కూడా ఒక్కరికే, సూర్యుడికే. ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం. తండ్రి కారణంగా ఏర్పడేటటువంటి పుణ్యఫలాలు రవి. మా నాన్న, మా తాత, మా ఇల్లు, మా దేశం, మా రాజ్యం, మా ధర్మం అనే అహంకారం ప్రతి వ్యక్తిలో కూడా పెరుగుతుంది. ఇది రాజు మనకు ఇచ్చేటటువంటి వ్యక్తిగతమైనటువంటి ఫలం. రాజు చండ ప్రచండంగా కఠినంగా ఉంటే అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారు. ప్రజలందరూ కూడా వారి వారి స్థాయి, అర్హత, అధికారం, యోగ్యత తెలుసుకొని ప్రవర్తిస్తారు. ఎవరి ప్రమాణాలకు తగినట్లుగా వారు వ్యవహరిస్తే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. దేవుడికి పల్లకి అంటే 4 కులాలు, 5 కులాలు, 6 కులాలు అని కాకుండా అందరూ ఉంటేనే దేవాలయం. ఎక్కడ దేవుడు ఉంటాడో అది దేవాలయం, ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అది గ్రంథాలయం, ఎక్కడ పశువులు ఉంటాయో అది పశు చికిత్సాలయం, ఎక్కడ వైద్యుడు ఉంటాడో అది వైద్యాలయం. ఆలయం సమస్త కళలకు కాణాచి. కనుక ఈ భారతదేశమే ప్రపంచానికి ఒక దేవాలయం కాబోతోంది. 198 దేశాలు ప్రపంచమంతా ఉన్నటువంటి ఈనాటి కాలంలో అన్ని దేశాల వారు కూడా ఇక్కడ ఏదో ఉంది అంటూ చూస్తారు. కాబట్టి ప్రపంచంలో ఉండే 198 దేశాలకు ఈ దేశమే దేవాలయం, ఈ దేశాధిపతే దైవం. ఈ ఇల్లు మనది, మన ఇల్లు మనకున్న ఈ ఇల్లు మనది, ఈ ఇంట్లో మనం ఉన్నాం, మన ఇంట్లో మనం రాజు, ఈ దేశానికి ఈ లోకానికి రాజు. ఇలాంటి ఆలోచనలతో విశ్వావస నామ సంవత్సరం మనకందరికీ మేలు కలిగించాలి, క్షేమం కలిగించాలి అని సంకల్పం చేద్దాం. విశ్వావసు అన్న పేరుకు అర్థం చెప్పి ముగిస్తాను. విశ్వము అంటే యూనివర్స్, గ్యాలక్సీ, ప్రపంచం. వివాహం జరిపే సమయంలో బ్రాహ్మడు ఒక మంత్రం చదువుతూ అమ్మాయి చేతిని మన చేతికి అందగిస్తాడు. ఆ అప్పగించే సమయంలో విశ్వావసో నామక గంధర్వం సంస్థాప్య అని ఒక సూత్రం. విశ్వావసో నామ గంధర్వకన్యాం సాలంకృతాం మమాభీప్సదాం ప్రయచ్ఛ నమః. బాజా భజంతిల గొడవలలో ఈ మంత్రాలేవి మనకు వినపడకపోవచ్చు, కానీ వచ్చే ఇల్లాలు విశ్వావసు అనే గంధర్వుడి కుమార్తెగా నా జీవితాన్ని నందనవనం చెయ్యాలి అనే సంకల్పం ప్రతి వివాహంలో ఉంటుంది. విశ్వావసు ఒక గంధర్వుడు, సమస్త శుభాలను క్షేమాలను అందించేటటువంటి మామగారు లాగా భావన చేద్దాం. ఆ విశ్వావసు నామకంగా ఉండేటటువంటి అతడి కుమార్తె అయినటువంటి వసంత లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి మనకు అన్ని ఆనందాలను ఇస్తుంది అని ఆనందిద్దాం. దేశానికి క్షేమం కలగాలి అని ఆనందంగా సంకల్పం చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.